తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మిగతా 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ సిరిసిల్ల గంభీరావుపేటలో భారీ వర్షం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరిన ఎగువ మానేరు ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు మెదక్ తిమ్మాపురంలో వాగు ఉధృతి వరద ప్రవాహంలో చిక్కుకున్న ఓ రైతు తాడు సాయంతో రక్షించిన స్థానికులు వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ సూచనలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశం కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు నీట మునిగిన పంట పొలాలు నారాయణ్ ఖేడ్ లో కుండపోత వర్షం ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు పిట్లం కంటి గ్రామాలకు రాకపోకలు బంద్ అల్లూరి పాడేరు ఏజెన్సీలో భారీ వర్షం ఇనుప తీగలు గ్రామంలో జారిపడి కొండ చర్యలు విరిగిపడ్డాయి పాక్షికంగా ధ్వంసమైన పలు ఇళ్లు మెదక్ జిల్లా రామాయంపేటలో భారీ వర్షం ఎస్సీ బాలికల హాస్టల్లోకి చేరిన వరద నీరు విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలింపు మెదక్ ప్రగతి ధర్మారంలో భారీ వర్షం ఉధృతంగా ప్రవహిస్తోన్న పెద్దవాగు చేగుంటకు నిలిచిన రాకపోకలు అల్లూరి పాడేరు ఏజెన్సీలో భారీ వర్షాలు ఉధృతంగా ప్రవహిస్తోన్న కొత్తపల్లి జలపాతం హుకుంపేటలో స్కూల్ పై కూలిన చెట్టు అనకాపల్లి పరవాడలో భారీ మోసం లక్కీ డ్రా పేరుతో డబ్బులు వసూలు బోర్డు తిప్పేసి పరారైన నిర్వాహకులు నంద్యాల కందికాయపల్లెలో చిరుత సంచారం సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు భయాందోళనలో సోలార్ ప్లాంట్ సిబ్బంది శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత అవుట్ఫ్లో 2,20,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద 14 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల ఇన్ఫ్లో అవుట్ఫ్లో 1,62,000 క్యూసెక్కులు జమ్మూ కశ్మీర్ లో ఆకస్మిక వరదలు వైష్ణోదేవి ఆలయ మార్గంలో విరిగిపడ్డ కొండ చర్యలు 30 మంది మృతి పలువురికి గాయాలు జమ్మూలో యాత్రికుల మృతిపై అమిత్ షా దిగ్భ్రాంతి సీఎం ఒమర్ ఎల్జీ సిన్హాకు ఫోన్ కేంద్రం నుంచి సహాయం అందిస్తామని హామీ